పిల్లలు పుట్టినప్పుడు వస్తారా, చూడడానికి వస్తారా? ఇంతున్న ఈమెను చూపించి అంతున్న వాడికి ఏం చెప్తున్నారు వాళ్ళు? అరే నీ పిల్లవరా, ఏమన్నా చెప్పండి. ఆడికి ఏం తెలియదు కదండి అంటారు. ఎవడు చెప్పండి నీకు తెలియదని? చూడండి వాళ్ళ హృదయాల్లో ఎప్పటి నుంచి ఏ వేస్తున్నారో. కడుపులో నుంచే నేర్చుకుంటారు పిల్లలు. బాప్తిజం ఇచ్చి యోహాను కడుపులో ఉన్నప్పుడు మరియమ్మ దగ్గరికి వచ్చి వందన వచనం చెప్పగానే వినగానే లోపల ఉన్న శిశువు ఏం చేశాడు? గర్భంలో ఉండగానే పిల్లలకు అన్ని తెలిసిపోతాయి. వీటన్నింటికంటే ముందు దేవుడు చెప్పాడు, నాయన పిల్లలను కూర్చోబెట్టు. కుటుంబం బాగుండాలి, వ్యవస్థ బాగుండాలంటే నువ్వు వెంట కూర్చుండినప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, నువ్వు పండుకొనినప్పుడు, లేచినప్పుడు ఎవరి గురించి మాట్లాడాలి? డబ్బున్న వాళ్ళ గురించి, డబ్బున్న వాళ్ళు కట్టుకున్న ఇళ్ల గురించి, డబ్బున్న వాళ్ళు కొనుక్కున్న బంగారం గురించి, డబ్బున్న వాళ్ళు కొనుక్కున్న కార్ల గురించి కాదు. లేదంటే పిచ్చి పిచ్చి కథలు. నా ఎందుకు పుట్టావో, పెరిగి ఏం చేయాలో, ఎవరి కొరకు బ్రతకాలో, ఎలాంటి ఆశయాలు నీకున్నాయో, ఎందుకు నువ్వు పరలోకం నుంచి వచ్చావో ఇవన్నీ చెప్పు. కుటుంబం ఎందుకు ఏర్పరిచాడు తెలుసా? పరలోకంలో ఇది కుటుంబంలో అక్కడ ఉండాలి. అది నువ్వు నేర్పలేదు కనుకనే ఎదిగిన వాడు తల్లిదండ్రులు వద్దనుకుంటున్నాడు, వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్నాడు. ఎదిగిన వాళ్ళు భార్య పిల్లలు నాకు చాలు అనుకుంటున్నారు. కొంతమంది భార్య పిల్లలు వద్దు, నా ఇష్టం, నా జీవితం. ఈరోజు వ్యవస్థను చూస్తుంటే కుళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. మీ పిల్లలు, మీ పిల్లల భవిష్యత్తు, ఇక రాబో కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు బాగుండాలంటే మనం మేల్కోవాలి. పిల్లలు ఎలా ఉన్నారు చూడండి, అబ్జర్వ్ చేయండి. మీ పిల్లలు మీ ముందు బాగుంటారు, మీకు బాగుంటారు, కానీ వాళ్ళ నడతల్లో తేడా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనలో తేడా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలలో తేడా ఉంటుంది. వాక్యాన్ని బట్టి ఇప్పుడే సరి చేయకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది.